టూర్స్ అండ్ ట్రావెల్స్. కాశీయాత్ర 19,999 మాత్రమే. బ్యాంకాక్ టూర్ 33,999 మాత్రమే. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. వివరాలకు సంప్రదించండి 9154225642. ఒక విజువల్ చాలా మందిని కదిలించింది, చాలా మంది మనసుని దగ్గర చేసింది. అదే చిరంజీవి గారి సతీమణి సురేఖ. ఆమె దిగి తన మేనల్లోని ఆప్యాయంగా హత్తుకున్నటువంటి తీరు, తన కళ్ళల్లో ఉన్నటువంటి ఆ కన్నీటి చెమ్మ, ఇట్స్ అన్ ఆసమ్. మేనత్త అలా ప్రేమగా దగ్గర తీసుకున్నందుకే, లేకపోతే మేనత్త ప్రేమను చూసి బన్నీ తగ్గి వెళ్ళి సెట్ చేసుకున్నాడు అనుకోవచ్చా ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ మొత్తాన్ని? సెట్ చేసుకోవటం అని కాదు, నేను చెప్తున్నా కదా, అర్జున్కు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదు అనిపిస్తుంది. ఓకే, ఆ మెచ్యూరిటీ లెవెల్స్, అతను ఆ చిన్న ఏజ్ పెద్ద స్టార్డమ్ వచ్చింది. మోయిలినంత స్టార్డమ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ పక్కన ఉండేవాళ్ళు కానీ వీళ్ళు ఆ హంగామాకి వీటికంతా కొంచెము మైండ్ అతలాకుతలం అవుతుంది. ఏం చేస్తామో ఒక్కోసారి తెలియదు, కొంచెం మన ఇష్టం వచ్చినట్టు చేయాలని ప్రయత్నం చేస్తాము. నేను చాలా హీరోను, నేను చెప్తే ఇట్లా మైండ్ ఉంటుంది ఆ లెవెల్లో. ఇదే నేను చెప్పాను కదా, 2-3 దెబ్బలు తగిలినప్పుడు అది సహజంగా వస్తుంటాయి, మారిపోతుంటారు. అట్లని కాదు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు, స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చారు చిరంజీవి గారు, నాగబాబు గారు అంతా వచ్చిపోయారు. సార్, ఆయన వచ్చిపోయినప్పుడు ధర్మంగా మనము పెద్దవాళ్ళు వచ్చిపోయినప్పుడు మనం జైలు నుంచి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మనం పెద్దవాళ్ళని గౌరవిస్తూ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి. అది ఆ పద్ధతిలో వెళ్ళి కృతజ్ఞతలు చెప్పి వచ్చి ఉంటాడు. చిరంజీవి గారు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఇట్లున్నారు కొన్ని చెప్పి పంపించారంట. నాగబాబు గారు కూడా చెప్తారు. అసలు అల్లు అర్జున్కు మంచి చెడు ఏదన్నా కావాలంటే వాళ్ళే చెప్తారు. చిరంజీవి గారి దగ్గర అడిగితే చెప్తారు, మామయ్య నేను ఇట్లా చేద్దాం అనుకుంటానంటే ఎట్లా వద్దురా, ఇట్లా పోరా, జాగ్రత్తగా ఉండాలా, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పగలుగుతాడు. ఒకప్పుడు మీరు మర్చిపోయారేమో సార్, రామ్ చరణ్ ట్రాఫిక్లో అవును వేరే కారు అడ్డం వచ్చింది, కారుకు అడ్డం వచ్చాడని చెప్పేసి ఒక ఇష్యూ జరిగింది. అది 10 years బ్యాక్ బంజారాహిల్స్లో సుబ్బిరామరెడ్డి ఇంటి దగ్గర ఏదో జరిగింది ఇష్యూ. అప్పుడు బౌన్సర్లు కొట్టారు అతన్ని. రామ్ చరణ్ కూడా దాడి చేశారు అంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పైన వచ్చారు అనే అప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సారీ చెప్పారు అతనికి, ఏదో కేసు మాఫీ చేసి అతన్ని కంప్లైంట్ వెనక్కి తీసుకున్నట్లున్నాడు. దాని తర్వాత మీరు ఎక్కడన్నా గమనించండి, రామ్ చరణ్ ఎక్కడన్నా బయట దురుసుగా ప్రవర్తించడం కానీ, అసలు మీడియాకి కూడా చెక్కడు, సైలెంట్గా మౌనంగా వెళ్ళిపోతుంటాడు. ఆ రోజు జరిగింది అంటే కొన్ని దెబ్బలు తగిలితే కానీ మనలో మార్పు రాదు. ఓకే, అప్పట్లో స్టార్ హీరో కాబట్టి, కొడుకు కాబట్టి తెలియదు. బౌన్సర్స్ ఉంటారు, ఎదురుగా ఎవరిన కారు గడ్డం వస్తే కనుక కొంచెం కోపం వచ్చేస్తుంది. నేను హీరోను కదా, నా కారు గడ్డం వస్తా, నీ హారన్ కొడితే నువ్వు పక్కకి వెళ్ళవా, ఇటువంటి మైండ్ సెట్ ఉంటారు. ఆ రోజు జరిగింది అదే. కానీ ఈరోజు రామ్ చరణ్ ఎలా ఉన్నాడు? అప్పుడు ఒక డెమిగాడ్ స్టేటస్ ఉండేది, ఇప్పుడు దిగింది. అల్లుకు ఇప్పుడు ఏం కావాలంటే, మీకు మామూలు వాళ్ళేం కొత్త వాళ్ళేం కాదు కదా, మీకు సొంత మామూలు వాళ్ళు. ఇంకా అంతకంటే కుటుంబం, ఈ కుటుంబం వదిలేసి ఎక్కడో మనం వెతుకుటాము, ఎక్కడో ఏదో కోరుకోవటం అనేది అది ఇబ్బందులకు గురి చేస్తుంది. నీకు కావలసినంత ఉన్నారు బంధువులంతా అల్లు అర్జున్కి. ఇంకా నువ్వు వేరే చోట వేరే ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరంలా. జనసేన పార్టీ ఎవరిది? మీ మామయ్యదే కదా. ఫ్రెండ్షిప్ వేరు, రాజకీయాలు వేరు ఉంటాయి. ఫ్రెండ్షిప్ రాజకీయాల తర్వాత నువ్వు ఫ్రెండ్షిప్ ఎక్కడ కలువు, ఓపెన్ ప్లేసెస్లో కలవకూడదు. నువ్వు ఇంటర్నల్గా వెళ్ళి కలిసి మాట్లాడుకోవచ్చు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు, అందరూ మాట్లాడుకుంటారు, అందరు పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు. కొన్ని ప్రజెన్స్లో ఉండకూడదు మనం. ఓకే సార్, దాని ఇంపాక్ట్స్ డిఫరెంట్గా వెళ్తాయి, ఆ మెసేజ్ ఇండికేషన్స్ రాంగ్గా వెళ్తాయి. అది కూడా మనం గమనించాలి.